వెల్కమ్ టు న్యూస్ అడ్డా. నేడో రేపో కవితకు సిట్ నోటీసు. ఎవిడెన్స్ స్టేట్మెంట్ పై ఉత్కంఠ. ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతున్నది. ఊహించినట్లుగానే కేసీఆర్ ను సైతం సిట్ వదిలిపెట్టలేదు. అయిన తర్వాత కల్వకుంట్ల కవితకు నోటీస్ ఇవ్వొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో తన భర్త ఫోన్ను ట్యాప్ చేసినట్లు ఆమె బహిరంగానే కామెంట్ చేశారు. దీని ఆధారంగా ఆమెకు కూడా సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం నోటీసు ఇచ్చి ఆమె నుంచి వివరణను ఆధారాలను తీసుకొని స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ పై సిట్ వేస్తే వివరాలు ఇవ్వడానికి సిద్ధమేనంటూ గతంలోనే ఆమె స్పష్టం చేశారు. ఆమెతో పాటు భర్తను కూడా విచారణకు పిలిచే అవకాశం ఉన్నది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇప్పటి వరకు రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్లు, బీఆర్ఎస్ లీడర్లు, కొద్ది మంది బాధితులను ఎంక్వైరీకి పిలిచి విచారించిన సిట్ వారి స్టేట్మెంట్లను రికార్డ్ చేసింది. ఇంతకాలం బీఆర్ఎస్ లో ఉండి ఇప్పుడు సస్పెన్షన్ కు గురై ఆగ్రహంతో ఉన్న కవితకు నోటీసులు ఇచ్చిన తర్వాత ఎంక్వైరీలో ఎలాంటి వివరాలను వెల్లడిస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల చేసిన ఆరోపణలకు బలం చేకూర్చేలా ఏవైనా ఆధారాలను ఇస్తారా అనే చర్చ జరుగుతున్నది. ఆమె వెల్లడించే అంశాలకు అనుగుణంగా తదుపరి నోటీసులు ఎవరికి ఉంటాయనే మాటలు వినిపిస్తున్నాయి. ఇంటి అల్లుడి ఫోన్ను ట్యాపింగ్ చేయడానికి సిగ్గుండాలి. కేటీఆర్ భార్య ఫోన్ను కూడా ట్యాప్ చేస్తే ఆయన ఊరుకుంటారా అంటూ కవిత ఇటీవల ఘాటుగా రియాక్ట్ అయిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ నేతలు ఎలాగూ ఫోన్ ట్యాపింగ్ గురించి పాజిటివ్గా స్పందించే అవకాశం లేదు. కానీ ఇంతకాలం బీఆర్ఎస్ లో ఉండి ఇటీవలే బయటకు వచ్చిన కవిత గతంలోని వివరాలను ఏకరవు పెడితే పోలీసులకు అది అస్త్రంలా మారుతుంది. ఆమె స్టేట్మెంట్ ఈ కేసు దర్యాప్తులో కీలకం కానున్నది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఎప్పటి నుంచి ఫోన్ ట్యాపింగ్ జరుగుతూ ఉన్నది? 2018 ఎన్నికల సమయంలో అది ఏ స్థాయికి చేరుకున్నది? బీఆర్ఎస్ ఎవరిని టార్గెట్ చేసుకున్నది? ఏ ప్రయోజనాలను ఆశించింది? ఏ ప్లాన్తో బీఆర్ఎస్కు ఏ మేరకు లబ్ధి కలిగింది? ఏ రూపంలో బెనిఫిట్ పొందింది? ఎవరిపై ఎలాంటి ఒత్తిడి తెచ్చింది? ఇలాంటివన్నీ ఆమె నుంచి పోలీసులు రాబట్టే అవకాశం ఉన్నది. పోలీసుల దగ్గరున్న ఆధారాలను ముందు ఉంచి ఆమె నుంచి రూఢి చేసుకునే అవకాశం లేకపోలేదు.